రేపే రెండవ శ్రావణ శుక్రవారము. అంటే రేపు 1వ తేదీన మనకు రెండవ శ్రావణ శుక్రవారం రాబోతుంది. ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజును ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున మీరు మహాలక్ష్మీదేవిని గనక పూజించినట్లయితే మీ యొక్క ఆస్తి రెట్టింపు అవుతుంది. మీ యొక్క భర్త సంపాదన పెరుగుతుంది. అంతేకాకుండా మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, ఆర్థికపరమైనటువంటి బాధలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఎందుకంటే మనకి ఈ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారాన్ని చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలకు, నోములకు, వ్రతాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఇలాంటి విశేషమైనటువంటి రోజున కలబంద మొక్కతో, అంటే కలబంద అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అన్నమాట. కలబంద మొక్కతో గనక మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి కోట్లు వచ్చి పడతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. అంత విశేషంగా ఈ కలబంద మొక్క ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తుందన్నమాట. ఎందుకంటే కలబంద మొక్క విశిష్టత ఏంటనేది మనందరికీ తెలిసిన విషయమేనండి. మీ ఇంట్లో సిరుల వర్షం కురవటానికి ఈ కలబంద మొక్క బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా, అంటే పల్లెటూరుల్లో, సిటీస్లో ఎక్కడా కూడా తేడా లేకుండా కలబంద మొక్క యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అందరూ కూడా ఒక చిన్న మొక్కనైనా ఇంట్లో పెంచుకుంటున్నారన్నమాట. అంటే ఆ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో 33 కోట్ల దేవతలు తిరుగుతూ ఉంటారని, అలాగే మనకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పేసి ఈ కలబంద మొక్క అంత విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలబంద మొక్కతో పరిహారం మీరేంటంటే, రేపు మీరు ఏ సమయంలోనైనా ఇంకా విశేషమైనటువంటి ఫలితం కోసం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకున్నట్లయితే రేపు రెండవ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇక మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట. అంటే చాలామంది ఏంటంటే ఇళ్ళ మీద, మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెడు కన్ను, చెడు చూపులు, డబ్బు పరంగా సమస్యలు తెప్పించాలని, అనారోగ్య సమస్యలు వచ్చేటట్లుగా వాళ్ళని ఇబ్బంది పెట్టటము, అంటే తిట్టుకోవటాలు, శాపనార్థాలు, ఇలా చాలా ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు అనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది రేపు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఖర్చు లేని పరిహారం, స్వయంగా మన చేత్తో మనం చేసుకోవటానికి రేపు ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. చక్కగా ఇలా చేసుకోండి. ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోండి. చక్కగా రేపు రెండవ శ్రావణ శుక్రవారం కాబట్టి గుమ్మం బయట చక్కగా నీటితో శుభ్రంగా, అంటే ఊడ్చుకొని నీటితో శుభ్రంగా కడుక్కొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని లక్ష్మీదేవిని ఇంటి లోపలికి ఆహ్వానించండి. గుమ్మం బయట మీరు ఎంత కలకలలాడుతూ చేయగలుగుతారో మీకు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అంత విశేషంగా రావటానికి ఇష్టపడుతుంది. అలాగే ఇంటి లోపల కూడా చక్కగా కాసిన నీటిని తీసుకొని అందులో గల్లులుప్పు వేసుకొని చక్కగా ఇంటిని కూడా తుడుచుకోండి. అలా తుడవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి మురికితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు, చెడు శక్తులు, ప్రేత శక్తులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆ మురికి రూపంలో ఆ నీటిలోకి వచ్చేసి వాటిని మనం తీసుకెళ్లి బయట పోసినప్పుడు సగం దరిద్రం అంతా కూడా ఆ నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఇంటిని తుడుచుకోవటం, పసుపు నీళ్లు చల్లుకోవటము, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయటము, పసుపు రంగు బట్టలు ధరించటం. అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి కూడా పసుపు రంగు అంటే ఎంతో ఇష్టము. కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున చక్కగా ఇంట్లో ఆడవారు, మగవారు అవ్వచ్చు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పసుపు రంగు బట్టలు ధరించండి. పసుపు రంగు చీరలు ఆడవారు, అలాగే ఆడపిల్లలు కూడా ఏంటంటే లంగా ఓణీలు, చుడీదార్స్ ఇలాంటివన్నీ కూడా పసుపు రంగులో ఉండేలాగా కట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. అలాగే మాంసాహారాన్ని పొరపాటును కూడా వండకూడదు, బయట కూడా తినకూడదు అనమాట. మనకు నియమాలతో చేసుకున్నటువంటి పూజ, చిన్న పూజ అయినా సరే దానికి విశేషమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే తప్పనిసరిగా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. ఆ తల్లికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు పుష్పాలతో కానీ, మందార పుష్పాలతో కానీ, గులాబీ పుష్పాలతో కానీ, మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలతో
చక్కగా లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి అలంకరణ చేసి ఆవు నేతితో 5 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. మట్టి ప్రమిదలో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. అలాగే రేపేంటంటే తులసి మొక్క దగ్గర కూడా మీరు పూజ చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. తులసి మొక్క దగ్గర కూడా చక్కగా దీపారాధన చేసేసుకొని నమస్కారం చేసుకోండి. మీకు అవకాశం కుదిరితే ప్రదక్షిణలు చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇలా చేయటం వలన మీ పూజ ఖచ్చితంగా దైవానికి చెంది మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఇట్టే క్షణాల్లో తీర్చడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా చేసేసి ఇక మీరు ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. కలబంద మొక్కలు మనకు ప్రతి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీకు లేవు అనుకుంటే ఎవరైనా పక్క ఇంట్లోనైనా సరే ఒక చిన్న కలబంద మొక్కను తీసుకొచ్చుకోండి. వ్రేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కను తీసుకొచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలతో ఒక్కొక్కసారి మనం అల్లాడిపోతూ ఉంటామండి. ఎవ్వరికి ఇంట్లో ఒక్కొక్కసారి మన కన్న తల్లిదండ్రులకు కూడా మన బాధ అర్థం కాదు. కట్టుకున్న భార్యకు కూడా మన బాధ అర్థం కాదు. లేదా కట్టుకున్న భర్తకు కూడా మన బాధ అర్థం కాదు. పిల్లలకైతే అసలు అర్థమే కాదనమాట. ఇట్లాగేంటంటే చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి మన మనసు పూర్తిగా మన అదుపు తప్పుతుందనమాట. మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. ఆ బాధలు ఏంటంటే ఒక్కొక్కసారి తట్టుకోలేని బాధలు వస్తాయండి. మనుషులకి ఒక్కొక్కసారి ప్రతి మనిషి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని బయటికి చెప్పుకోలేని బాధలు, మనలో మనము మోయలేనటువంటి బాధలు, ఏం చెయ్యాలో అర్థం కాదు. అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ కలబంద మొక్క పరిహారం ముఖ్యంగా మీ యొక్క ధనాన్ని రెట్టింపు చేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఒక చిన్న కలబంద మొక్కను తీసుకొచ్చుకోండి, వ్రేళ్లతో సహా తీసుకొచ్చుకొని చక్కగా దాన్ని ఏంటంటే నీటితో శుభ్రం చేసుకోండి. కాస్త పసుపు నీటితోనైనా శుభ్రం చేసుకోండి, లేదా మామూలు నీటితోనైనా సరే చక్కగా శుభ్రం చేసేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత మీరేంటంటే ఒకటి మనకి ఇది రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంటుంది కదా, ఆ ఇత్తడి ప్లేట్ తీసుకోండి. తీసుకొని దానికి చక్కగా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి అందులో ఈ కలబంద మొక్కను ఉంచేసి చక్కగా ఒక స్పూను ఆవాలు, అలాగే ఒక స్పూను రాళ్ళ ఉప్పు, కొంచెం కుంకుమ ఉంటుంది కదండి, కుంకుమ, అంతే సింపుల్గా ఈ 3 వస్తువులు చాలు మీకు. ఈ 3 వస్తువులు తీసేసుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ ఆవాలు, ఉప్పు అనేవేంటంటే నరదిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆవాలు నలుపు, అలాగే కుంకుమ ఎరుపు, అలాగే మనకు ఉప్పు వచ్చేటప్పటికి తెలుపు. చూడండి ఇక్కడ 3 రంగులు మనకు కలిసినాయి అనమాట. తెలుపు, నలుపు, ఎరుపు, ఈ 3 రంగులు ఏంటంటే చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అలాగే కలబంద మొక్క మనకేంటంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంటే మనకి బాగా ధనాన్ని ఆకర్షించడానికి, మన జీవితంలో శుభాలను జరిగేలా చేయటానికి ఈ కలబంద మొక్క బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్లేట్లో వేసేసి మీరు చక్కగా ఒకసారి దేవుడి ముందర పెట్టుకొని ఒకసారి దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ ప్లేటును పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా తిరగండి. వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వరండాలో అన్నిట్లో కూడా తిరగండి. ముఖ్యంగా దేవుడికి దండం పెట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకుంటా తిరగండి. అంటే ఏ సమస్య కోసం, డబ్బు బాగా పెరగాలనా, అలాగే కోరిన కోరికలు తీరాలనా, ఒక మంచి ఉద్యోగం రావాలనా, మంచిగా వివాహం జరగాలనా, ఇట్లా మీకు ఏదో సమస్య అనేది ఉంటుంది కదా, ఆ సమస్య అనేది తొలగిపోవాలని చెప్పేసేసి చక్కగా మనసులో సంకల్పం చెప్పుకుంటా ఇంట్లో ప్రతి గదిలో కూడా తిరగండి. అలాగే ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే మీ ఇంటి చుట్టూతా ఉన్నటువంటి ఆవరణలో కూడా తిరగండి. ఎందుకంటే కంటికి కనిపించని దుష్ట శక్తులు, జనాల ఏడుపులండి ఇంటి మీద ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ ఏడుపులతో మనకేంటంటే ఎంత వద్దనుకున్నా కూడా సమస్యలు అనేవి తెలియకుండానే వస్తూ ఉంటాయి. ధనం అనేది చేతికి అందకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట. అవన్నీ తొలగిపోయి చక్కగా మనకు ధనం అనేది చేతికి అందటానికి, అప్పులు ఏదన్నా ఉంటే తీర్చుకోవటానికి, మంచిగా సంపాదనకు పరంగా బాగా కలిసి రావటానికి, ఊహించని ధనాన్ని మనం కూడా చూడటానికి, సంతోషంగా ఉండటానికి. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు ఉన్నప్పుడు డబ్బు పరంగా ఎదగటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదండి. పలానా వారు మాత్రమే కోట్లు సంపాదించాలని ఎక్కడా రూల్ లేదు అన్నమాట. అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే కటిక పేదవాళ్ళు కూడా కుబేరులుగా మారిపోతూ ఉంటారనమాట. లేదా ఆ తల్లి అనుగ్రహం లేకపోతే కుబేరులు కూడా పేదవారైపోతారు.
కాబట్టి మన కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది చాలా ముఖ్యం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యం అనమాట. కాబట్టి చక్కగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. అలా గదిలో కూడా తిరిగేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంటి అంటే పూజ గదిలో కానివ్వండి, లేకపోతే హాల్‌లో కానివ్వండి, ఆ ప్లేట్‌ని అట్లా పెట్టేసేసేయండి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఎవరికీ అందకుండా అట్లా పెట్టేసేసేయండి. అంటే పూజ గది దగ్గరైనా పెట్టొచ్చు. అంటే వంటగదిలోనైనా పెట్టొచ్చు. లేకపోతే హాల్‌లోనైనా పెట్టొచ్చనమాట. వంటగదిలోనే ఎక్కువగా పూజ గదులు ఉంటాయి కాబట్టి అక్కడైనా పెట్టొచ్చు. వంటగది కూడా చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. లేదా మీరు హాల్లోనైనా ఎవరికి అందుబాటులో లేకుండా పిల్లలకి టచ్ కాకుండా, పిల్లలకి అందకుండా పెట్టండి. పిల్లలకి అందితే ఏంటంటే అవన్నీ ఒలికిపోతాయి అనమాట. కాబట్టి కొంచెం పైన పెట్టేసేయండి. అలా పెట్టేసేసి మీరేంటంటే ఇక ఆ రోజు మొత్తం కూడా ఇంట్లో ఉంచేసేసేయండి. అలా ఇంట్లో ఉంచడం వల్ల ఏంటంటే మీకు ఆ రెండవ శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో ఇంకా ఏదన్నా చెడు అనేది ఉంటుంది కదండీ! అంత ఈజీగా చెడు అనేది వెళ్ళిపోదు కదా! కాబట్టి అలా ఇంట్లో ఉంచడం వలన ఆ రాత్రంతా కూడా ఈ కలబంద మొక్క, ఉప్పు, ఆవాలు, అలాగే ఈ కుంకుమ అన్నీ కూడా ఏంటంటే ఇంకా ఇంట్లో ఉన్నటువంటి కంటికి కనపడని నకారాత్మక శక్తులను, నరదృష్టిని అన్నింటినీ కూడా లాగేస్తాయి అన్నమాట. చక్కగా మనకేంటంటే ఆ సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు, బంగారము మనకు అందటానికి ముఖ్యంగా ఈ ఆడవారు ఈ శ్రావణ మాసంలో చక్కగా మీరేంటంటే ఊహించని బంగారాన్ని కొనుక్కోవటానికి ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. బంగారం అంటే ఇష్టం లేని ఆడవారు ఎవ్వరూ కూడా ఉండరండి. ఈ శ్రావణ మాసంలో మీరు బంగారాన్ని చిన్న వస్తువునైనా మీరు తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవిని చక్కగా మీ ఇంట్లోకి ఆ బంగారం రూపంలో అడుగుపెడుతుందనమాట. కాబట్టి చక్కగా ఇలాంటి కోరికలన్నీ కూడా తీరటానికి ఈ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది. అలాగా ఆ రోజంతా శ్రావణ శుక్రవారం రోజంతా కూడా అలా ఉంచేసేసేయండి. ఇక మరుసటి రోజు శనివారం రోజున తీసుకెళ్ళి వాటన్నింటినీ కూడా మీ ఇంటికి దూరంగా పడేసేసేయండి. అంటే ఆవాలు, కుంకుమ, ఉప్పు, అలాగే కలబంద మొక్క వీటన్నింటిని కూడా తీసుకెళ్ళి మీ ఇంటికి దూరంగా పడేసేసేయండి. ఇలా పడేయటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఆ రోజంతా, ఆ రాత్రంతా ముఖ్యంగా చీకట్లో ఈ చెడుని గ్రహించటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ చెడు శక్తులనన్నింటినీ కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అన్నమాట. అలా గ్రహించేసిన తర్వాత మీరు గమనించినట్లయితే వాటి రంగు కూడా కొంచెం మారుతుందండి. అంటే కొంచెం అదొక నలుపు రంగులోకి కొంచెం ఒక రకమైనటువంటి డార్క్ కలర్‌లోకి మారతాయి అన్నమాట. అంటే చెడును పూర్తిగా లాగేసినాయి అని అర్థం అన్నమాట. ఇక అట్లా తీసుకెళ్ళి ఇంటికి దూరంగా పడేసేసేయండి. ప్లేటును మాత్రం చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి తీసుకొచ్చుకోండి. వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. అలా శనివారం రోజున మరుసటి రోజున పడేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తీరిపోతుందండి. ముఖ్యంగా ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున ఈ కలబంద మొక్క పరిహారం అనేది మీ యొక్క ప్రతి కష్టాన్ని తీర్చి కోట్ల సంపాదనను మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఎంతో అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా చాలా సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క ప్రతి సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది కూడా మీ సొంతం అవుతుంది. కాబట్టి చాలా సింపుల్‌గా ఇలా చేయండి. మీ యొక్క ఆస్తిపాస్తులను రెట్టింపు చేసుకోండి. మీ భర్త సంపాదనను రెట్టింపు చేసుకోండి. ముఖ్యంగా ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవి తల్లిని మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి. అర్థమైంది కదండి కలబంద మొక్కతో ఏం చేయాలనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.